పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రావు గారు మెమోరియల్స్ రాజమండ్రిలో చాలా ఘనంగా ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజమండ్రి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీ దగ్గుబాటి పురంధరేశ్వరి గారు హాజరవడం జరిగింది. మేడం గారు చాలా చక్కగా విద్యార్థులందరినీ ఆశీర్వదించి అలాగే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఉత్సుకతను పెంపొందించే విధంగా చక్కగా వాళ్ళకి చక్కటి స్పీచ్ని అందించారు. వాళ్ళందరికీ కూడా గేమ్స్ ప్రారంభించి వాళ్ళందరినీ ఆశీర్వదించి వెళ్ళడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పురంధేశ్వరి గారితో పాటుగా మా డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీధర్ గారు మొట్టమొదటిసారిగా రావడం రాజమండ్రి చాలా ఆనందకరంగా ఉంది. ఎందు గురించి అంటే క్రీడలకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని శ్రీ చైతన్య విద్యా సంస్థలు నెలకొల్పడం జరిగింది. క్రీడల ద్వారా దేశ భవిష్యత్తుని మార్చవచ్చు, కేవలం చదువు ద్వారానే కాదు క్రీడల ద్వారా కూడా దేశ భవిష్యత్తుని మార్చవచ్చు అనేటువంటి ఒక ఉత్సుకతతోటి ఒకటి దృఢ సంకల్పంతో మేనేజ్మెంట్ అనేటువంటి వాళ్ళు చాలా చక్కగా ఈ క్రీడలకి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయింపబడుతుంది అనేటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మాటలను ఉద్దేశించుకొని అలాగే ఆ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటి విద్యార్థులందరూ కూడా చాలా మానసిక ధైర్యంతో ఉండాలి అనేటువంటి సంకల్పం విద్యార్థుల్లో రావాలంటే దానికి ప్రధానంగా తోడ్పడేటువంటిది క్రీడలు. ఈ క్రీడల గురించి మా మేనేజ్మెంట్ చక్కగా మా అందరికీ తెలియపరచడం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య అన్ని పాఠశాలల్లో కూడా డాక్టర్ బిఎస్ రావు గారు పేరిట మీదట మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం. మొదటగా బ్రాంచ్ లెవెల్లో ఇది గత 2 నెలల నుంచి కూడా బ్రాంచ్ లెవెల్లో అంటే బ్రాంచ్ స్థాయిలో ముందుగా ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించి బ్రాంచ్ స్థాయిలో విద్యార్థులను ఫిల్టర్ చేసి వాళ్ళందరికీ గేమ్స్ నిర్వహించి అందులో విజేతలందరినీ కూడా ఎంపిక చేసి సుమారుగా ప్రతి బ్రాంచ్ నుంచి కూడా 150 మంది విద్యార్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. మొదటగా ప్రైమరీ విద్యార్థులు అయితేనేమి అలాగే సెకండరీ విద్యార్థులు వాళ్ళకి ఎటువంటి అకాడమిక్స్లో ఇబ్బందులు లేకుండా దాన్ని ప్లానింగ్ చేసుకుంటూ ఫిజికల్ ఎడ్యుకేషన్లో సపరేట్ పీరియడ్ని ఏర్పాటు చేస్తూ విద్యార్థులందరూ కూడా నిరంతరం ఉదయం సాయంత్రం కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయించి బ్రాంచ్ లెవెల్లో విజేతలైనటువంటి 150 మంది విద్యార్థులను ప్రతి బ్రాంచ్ నుంచి ఎంపిక చేయడం జరిగింది. ఇప్పుడు ఆ బ్రాంచ్ల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఇప్పుడు జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ఈరోజు జరుగుతుంది. ఇక్కడికి దాదాపుగా 17 బ్రాంచ్లు, ఇలా మండపేట రీజియన్లో ఉన్నటువంటి 6 బ్రాంచ్లు అనపర్తి, ద్రాక్షారామం, రామచంద్రాపురం, కొత్తపేట, అలాగే పిఠాపురం రీజియన్లో ఉన్నటువంటి జగ్గంపేట, ఏలేశ్వరం, అమలాపురం ఇలాంటి క్యాంపస్, అలాగే రాజమండ్రి మెయిన్ సిటీలో ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి 8 బ్రాంచ్లు, పక్కనే ఉన్నటువంటి కొవ్వూరు, దివాన్ చెరువు ఈ బ్రాంచ్లన్నింటినీ కలిపి దాదాపుగా 17 బ్రాంచ్లు ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సుమారుగా 1800 మంది పిల్లల్ని ఈరోజు ఉదయం ఇక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునే విషయంలో మా మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ చాలా పర్ఫెక్ట్గా మేము ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులని అలాగే విద్యార్థులతో పాటు వచ్చినటువంటి ఎస్కార్ట్లను అందరినీ కూడా ఉదయం నుంచి చక్కగా రిసీవ్ చేసుకోవడం, అలాగే వాళ్ళందరికీ ఇక్కడ అన్ని సపర్యలు ఏర్పాట్లు చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది. అలాగే వచ్చినటువంటి చీఫ్ గెస్టులు అయితేనేమి ఇతర మిత్రులు అయితేనేమి అందరూ కూడా విద్యార్థులను ఆశీర్వదించి ఈ క్రీడలకు ఉండేటువంటి ఇంపార్టెన్స్ని పిల్లల్లోకి అందజేసే విధంగా అలాగే ఉపాధ్యాయులు అందరూ కూడా దీనికి ప్రోత్సహించే విధంగా చేయడం జరిగింది. ఈరోజు ప్రారంభ కార్యక్రమానికి మన ఎంపీ గారు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు ఎలా అయితే వచ్చారో ముగింపు కార్యక్రమానికి సాయంత్రం ఎడిషనల్ ఎస్పీ గారు మన రాజమండ్రి ఎడిషనల్ ఎస్పీ గారు చెంచిరెడ్డి గారిని ఇక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. విజేతలందరికీ కూడా చెంచిరెడ్డి గారి పేరు మీద అలాగే చెంచిరెడ్డి గారితో ఆయన యొక్క హస్తాలతోటి అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఏజిఎం గారు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి ఈ బ్రాంచ్లన్నీ శ్రీ చైతన్య ఎగ్జిక్యూటివ్ ఏజిఎం గారు శ్రీ ఎంవి సురేష్ గారి చేతుల మీదుగా కాలేజీ ఏజిఎం గారు శ్రీ హరిప్రసాద్ గారి చేతుల మీదుగా మొత్తం విద్యార్థులందరికీ కూడా విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది. సో నాకు ఈ అవకాశం కల్పించినట్టు పాత్రికేయ మిత్రులకు అలాగే పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. పేరు నరేష్ అండి, నేను మండపేట రీజనల్ ఇన్ఛార్జిని.